friends, na Sai Kiran. Welcome to Telugu Tech TV. Friends, manaku nina OnePlus Nord pre-orders aithe start ayinayi. So chaala mandi phone aithe pre-order aithe cheskunnaru. Pre-order cheskunnanka chaala mandiki chaala doubts aithe vastunayi. Ee roju video lo ee pre-order ki sambandhinchi meekunna doubts annitni kuda clear cheyadaniki aithe try chestanu. So video ni complete ga chudandi and mottham chusaka nachithe like cheyadam marchipokandi. Friends, OnePlus ni first మనము మెచ్చుకోవాలి ఎందుకంటే ప్రీ ఆర్డర్ తీసుకొచ్చి వీళ్ళైతే ఒక మంచి పని చేశారు. ప్రెజెంట్ చూసుకుంటే ఏదైనా మంచి వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఉంటే అన్ని కూడా ఫ్లాష్ సేల్ కి తీసుకొస్తున్నారు. సో మనకు విత్ ఇన్ సెకండ్స్ లో అయితే స్టాక్ అవుట్ అయితే అయిపోతుంటాయి. సో ఊకే మనం నెక్స్ట్ సేల్ కోసం వెయిట్ చేయాలి, నెక్స్ట్ సేల్ లో కూడా దొరకదు. సో అలా మనకు చాలా టైం వేస్ట్ అయితే అవుతుంది. మనకు కావాలనుకున్న ఫోన్ అయితే మనం కొనలేకపోతున్నాము ఈ ఫ్లాష్ సేల్స్ వల్ల. బట్ OnePlus మాత్రం వీళ్ళు ప్రీ ఆర్డర్ స్టైల్ని అయితే తీసుకొచ్చారు. సో ఈ ప్రీ ఆర్డర్లో మనం ఇప్పుడు ఆర్డర్ చేసుకోవాలి, మనకు ఒక సర్టెన్ డేట్ ఇస్తారు, ఆ డేట్ ఫ్రేమ్లో మనకు వీళ్ళు మొబైల్ ఫోన్ అయితే డెలివర్ చేస్తారు. సో ఒక మంచి కాన్సెప్ట్ అనేది చెప్పొచ్చు. ఎవరైతే ఈ ఫోన్ని కొనాలనుకున్నారో సో మ్యాక్సిమం అందరు కూడా ప్రీ ఆర్డర్ అయితే చేసుకున్నారు, అందరు కూడా స్టాక్లో అయితే అవైలబుల్గా ఉండే. అండ్ ఇంకా ఇప్పుడు ప్రీ ఆర్డర్స్ అయితే నడుస్తున్నాయి. సో వీళ్ళు చెప్పిన ప్రకారం August 3rd వరకు అయితే ప్రీ ఆర్డర్స్ ఉంటాయని చెప్తున్నారు, ప్రీ ఆర్డర్స్ తీసుకుంటా అని చెప్తున్నారు. సో మీరు ఇంకా ప్రీ ఆర్డర్ చేసుకోకపోతే ఈ మొబైల్ ఫోన్ మీరు కావాలనుకుంటే వెళ్ళి ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. సో మనకు మంచి స్టాక్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారని చెప్పొచ్చు. కూడా నేను వీడియో షూట్ చేసే టైంకి 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ వేరియంట్ అయితే మనకు స్టాక్లో అయితే లేదు. ఓన్లీ GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ ఒక్కటే స్టాక్లోనైతే ఉంది. సో మీరు కావాలనుకుంటే మాత్రం తొందరగా వెళ్ళి ప్రీ ఆర్డర్ అయితే చేసుకోండి. సో మళ్ళీ ప్రీ ఆర్డర్ స్టాప్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో సేల్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రీ ఆర్డర్స్ అయితే వీళ్ళు బాగానే చేశారు. సో నిన్నటి నుండి మనకు స్టాక్లోనైతే ఉన్నాయి. సో ప్రీ ఆర్డర్లో ఎటువంటి ఇష్యూస్ అయితే లేవని చెప్పొచ్చు. సో ప్రజెంట్ ఈ ఫ్లాష్ సేల్స్ చూసి ఈ ప్రీ ఆర్డర్ స్టైల్ అనేది కొంచెం నాకైతే బెటర్ అనిపిస్తుంది. సో మీ ఒపీనియన్స్ ఏంటి దీని గురించి కింద కమెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా మంది అడిగేది, సో ప్రీ ఆర్డర్స్ చేసుకున్నాము బట్ వీళ్ళు డెలివరీ చేస్తారా చేయరా, సో డెలివరీ ఏమైనా లేట్ చేస్తారా అని కూడా అడుగుతున్నారు. సో మనకు ఒక సర్టెన్ డేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. నాకు చూసుకుంటే 5th నుండి 13th లోపు డెలివరీ చేస్తామని అయితే డెలివరీ డేట్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు అమెజాన్లో. సో మ్యాక్సిమం ఈ డేట్ ఫ్రేమ్లోనే మనకు ఈ మొబైల్ ఫోన్ అనేది డెలివరీ అయితే అవుతుంది. సో టెన్షన్ అయితే ఏమీ పడకండి. సో మ్యాక్సిమం ఎవరైతే ఆర్డర్ చేశారో అందరు కూడా మొబైల్ ఫోన్ అయితే ఆ డేట్ ఫ్రేమ్ లోపు అయితే వస్తుంది. సో మీరు ఆర్డర్ చేసుకున్నాక మీకు ఒక డేట్ ఫ్రేమ్ వస్తుంది కదా, ఆ డేట్ ఫ్రేమ్లో డెలివరీ అయితే అవుతుంది. సో టెన్షన్ అయితే ఏమీ పడకండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనకు వేరియంట్స్ కి సంబంధించి సో 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ చూసుకుంటే మనకు ఫస్ట్ సేల్లోనైతే రాలేదు, అంటే ప్రీ ఆర్డర్స్కి అయితే రాలేదు. ఇది మనకు సెప్టెంబర్ మంత్లోనైతే వస్తుంది. సో సెప్టెంబర్ వరకు అయితే వెయిట్ చేయాలి ఎవరైతే బేస్ వేరియంట్ కొనాలనుకుంటున్నారో. అండ్ ఈ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా మనకు ఓన్లీ గ్రే కలర్లో మాత్రమే ఉంటుంది. ఇది కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఆఫ్లైన్లో పర్చేస్ చేయొచ్చు అని కూడా అడుగుతున్నారు. సో మనం ఆఫ్లైన్లో కూడా పర్చేస్ అయితే చేయొచ్చు ఒఫీషియల్ OnePlus స్టోర్లో. అండ్ ఇక రిలయన్స్ కొన్ని స్టోర్స్ అయితే ఉన్నాయి, వాటిలో మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఒఫీషియల్ OnePlus స్టోర్లో కూడా మీరు ప్రీ ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. ప్రీ ఆర్డర్ చేసుకుంటే మనకు 4th డెలివరీ అయితే అవుతుంది. సో మీరు డైరెక్ట్ OnePlus స్టోర్కి వెళ్ళి కలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గిఫ్ట్ బాక్స్ సంబంధించి ఎవరైతే July 15th 500 రూపీస్ పే చేసి ప్రీ ఆర్డర్ చేసుకున్నారో వాళ్ళకి 2 గిఫ్ట్ బాక్స్లు అయితే వస్తాయి. ఫస్ట్ గిఫ్ట్ బాక్స్ చూసుకుంటే దాంట్లో ఒక టీ షర్ట్ అండ్ ఇంకా లాంచ్ ఇన్వైట్ అండ్ ఒక స్టిక్కర్ సెట్ అయితే ఉంటుంది. సో ఆ గిఫ్ట్ బాక్స్లో 3 ప్రోడక్ట్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ చాలా మందికి అయితే ఈ గిఫ్ట్ బాక్స్లు అయితే డెలివరీ అయితే అయిపోయాయి. అండ్ ఇంకొక గిఫ్ట్ బాక్స్ చూసుకుంటే ఇది అందరికైతే కాదు, ఎవరైతే ప్రీ ఆర్డర్ చేసుకున్నారో July 15th వాళ్ళు మొబైల్ ఫోన్ని ప్రీ ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు ఈ సెకండ్ గిఫ్ట్ బాక్స్ అయితే వస్తుంది. సో ఈ సెకండ్ గిఫ్ట్ బాక్స్లో చూసుకుంటే మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు వైర్లెస్ జెడ్ ఇయర్ ఫోన్స్, శాండ్స్టోన్ కేస్ అండ్ ఇంకొక 500 రూపీస్ వోచర్ అయితే వస్తుంది. సో ఆ వోచర్ని మనము OnePlus వెబ్సైట్లోనైతే రెడీమ్ అయితే చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని ప్రోడక్ట్స్ మీద అయితే ఇది మనకు అప్లికబుల్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు OnePlus బుల్లెట్స్ అండ్ ఇంకా శాండ్స్టోన్ కేస్. సో ఈ 2 అయితే వస్తాయి మనకు. ఈ 2 ఆప్షన్స్లో మీరు ఏ ఆప్షన్ అన్న సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సెకండ్ గిఫ్ట్ బాక్స్కి. అండ్ ఈ సెకండ్ గిఫ్ట్ బాక్స్ కూడా మనకు సో ఫోన్ డెలివరీ అయిన తర్వాత అయితే రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది. సో ఇది మనం గిఫ్ట్ బాక్స్ గురించి మాట్లాడితే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డ్యూరబిలిటీ గురించి. సో మనకు జెర్రీగ్ అయితే ఒక డ్యూరబిలిటీ టెస్ట్ అయితే చేశారు OnePlus Nord మీద. ఆ డ్యూరబిలిటీ టెస్ట్ ప్రకారం చూసుకుంటే మాత్రం చాలా మంది అయితే భయపడుతున్నారు. సో OnePlus Nord చాలా డెలికేట్ ఉంది, చాలా కమెంట్స్ కూడా వస్తున్నాయి, చాలా ఈజీగా ఎరిగిపోతుంది అని చెప్పేసి. సో మనకు Nord యొక్క బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకు గ్లాస్ బాడీ ఉంటుంది. అండ్ ఏవైతే బటన్స్ ఉంటాయో ఆ బటన్స్ మనకు మెటల్ బటన్స్ అయితే ఉంటాయి. కాకపోతే సైడ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్. సో ఇప్పుడు మనం ఏదైతే ఫోన్స్ చూస్తున్నామో మిడ్ రేంజ్ ఫోన్స్, మ్యాక్సిమం ఫోన్స్లో
మనకు ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. సో రియల్మీ కానీ రెడ్మీ కానీ ఇవన్నీ ఫోన్స్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమే ఉంటుంది. సో ఆ ఫోన్స్ అయితే మనం బాగానే యూజ్ చేస్తున్నాం కదా, ఫోన్స్ అయితే మనకు అంత ఈజీగా ఇరిగిపోలేదు కదా. సో ఇది కూడా అంతే, అతను టెస్ట్లో అలా ఇరిగిపోయింది కానీ అతను కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టారు కాబట్టి. కాకపోతే మనకు నార్మల్ యూసేజ్లో అలా బ్రేక్ అయితే ఏం అయిపోదు. సో OnePlus మనకు మంచి క్వాలిటీని అయితే మెయింటైన్ అయితే చేస్తుంది. సో మీరు టెన్షన్ అయితే పడకండి సో ఫోన్ ఈజీగా ఇరిగిపోతుందని. సో అంత ఈజీగానైతే ఏమి ఇరిగిపోదు. సో ఏవైతే మనం నార్మల్ ఫోన్స్ చూస్తున్నామో రియల్మీ, పోకో, రెడ్మీ ఇవన్నీ ఫోన్స్ కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తోనే వస్తాయి. కాకపోతే అంత ఈజీగానైతే ఇప్పటివరకు ఏ ఫోన్ కూడా ఇరిగిపోలేదు నార్మల్ యూసేజ్లో. సో ఈ ఫోన్ కూడా మనకు సిమిలర్ అయి ఉంటుంది. నార్మల్ యూసేజ్లో అంత ఈజీగానైతే ఇరిగిపోదు. కాకపోతే కొంచెం మనం కేర్ఫుల్గానైతే ఉండాలి. మెటల్ ఫ్రేమ్ ఇచ్చుంటే కొంచెం బెటర్ అయితే ఉండేది. కాకపోతే వీళ్ళు ప్రైస్ కట్ చేసుకోవడానికి గ్లాస్ బాడీ ఇచ్చారు కానీ మెటల్ ఫ్రేమ్ అయితే ఇవ్వలేకపోయారు. సో ఇది మీరు అంత భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉన్నప్పటికీ సో అంత డెలికేట్గానైతే ఏమి ఉండదు. మన నార్మల్ డే టు డే యూసేజ్లో అంత ఈజీగానైతే ఏం బ్రేక్ అయితే అయిపోదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే OnePlus Nordలో ఒక కొత్త ఇష్యూ అయితే బయటకు వచ్చింది, టింట్ ఇష్యూ. ఏదైతే మనం OnePlus 8 Proలో చూసామో సిమిలర్ కైండ్ ఆఫ్ ఇష్యూ అని చెప్పొచ్చు. సో OnePlus అఫీషియల్ ఫారమ్స్ ఉంటాయి కదా, సో దాంట్లో దీనికి సంబంధించిన డిబేట్ అయితే నడుస్తుంది. అండ్ ఇంకా 9to5 అని ఒక వెబ్సైట్ అయితే ఉంది, 9to5 Google అని చెప్పేసి చాలా అఫీషియల్ వెబ్సైట్ అండ్ చాలా అథెంటిక్ వెబ్సైట్. వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ అయితే రాశారు. సో ఒక రివ్యూవర్కి అయితే వచ్చిన మొబైల్ ఫోన్లో ఈ టింట్ డిఫెక్ట్ని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేశారు. సో ఇది ఓన్లీ వాళ్ళ డివైస్లో ఉందా, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్టా లేకపోతే అందరి డివైజెస్లో ఉందో డౌట్ అని అయితే చెప్పారు వాళ్ళు. బట్ వాళ్ళకు వచ్చిన డివైస్లో మాత్రం ఈ ఇష్యూని అయితే నోటీస్ చేశారని అయితే చెప్పారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం చూసుకుంటే 20% బ్రైట్నెస్ ఎప్పుడైతే పెడతామో మనము, సో 20 and 20 బిలో, అప్పుడు ఒక టింట్ అయితే కనబడుతుందని చెప్పారు వాళ్ళు. సో ఎల్లో అండ్ గ్రీన్ టింట్. సో మళ్ళీ మనము 60% అబోవ్ పెడితే, 60 and 60 అబోవ్ పెడితే మనకు ఆ ఇష్యూ అయితే ఏమీ కనబడట్లేదు. ఓన్లీ 20% బ్రైట్నెస్ పెట్టినప్పుడే మనకు ఆ ఇష్యూ అయితే అబ్జర్వ్ చేశారని చెప్తున్నారు. అండ్ అది కూడా ఓన్లీ ఆటో బ్రైట్నెస్ ఆన్ ఉన్నప్పుడే ఆ టింట్ ఇష్యూని అయితే వాళ్ళు అబ్జర్వ్ చేశారని అయితే చెప్తున్నారు. సో చూడాలి ఇది అన్ని డివైసెస్లో ఉన్నాయా లేకపోతే ఓన్లీ వాళ్ళకు వచ్చిన డివైస్ డిఫెక్టివ్ వచ్చిందో మనకు క్లారిటీ అయితే లేదు. సో అండ్ వాళ్ళు OnePlusని కూడా క్వశ్చన్ అయితే చేశారు ఇష్యూకి సంబంధించి. సో OnePlus ఇచ్చిన రిప్లై ప్రకారం చూసుకుంటే మొబైల్ డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు, ఎటువంటి డిఫెక్ట్ అయితే లేదు. సో అది OLED ప్యానల్ కాబట్టి 20% బిలో బ్రైట్నెస్ పెట్టినప్పుడు అది ఆ విధంగా బిహేవ్ అయితే చేస్తుందని చెప్తున్నారు. అంతేగాని OnePlus Nord డిస్ప్లేలో ఎటువంటి ఇష్యూ అయితే లేదు. సో వాళ్ళు హై క్వాలిటీ 90Hz OLED ప్యానల్ని యూజ్ చేస్తారని అయితే చెప్తున్నారు. సో చూడాలి ఇది మన చేతిలోకి వచ్చినాకనే తెలుస్తుంది. సో ఈ డిస్ప్లేలో ఏమైనా ఇష్యూ ఉందా లేదా. ఒకవేళ సాఫ్ట్వేర్ ఇష్యూ అయితే మాత్రం డెఫినెట్గా అప్డేట్లో ఫిక్స్ అవ్వడానికి మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ విషయం చూసుకున్నట్లయితే 4G అండ్ 5Gకి సంబంధించి. సో ప్రజెంట్ చూసుకుంటే మాత్రం మనకి మొబైల్ ఫోన్ 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఒకవేళ మీరు 5G సిమ్ కార్డ్ దీంట్లో ఇన్సర్ట్ చేస్తే ఓన్లీ మనం సింగిల్ సిమ్నే యూజ్ చేయొచ్చు, ఓన్లీ సింగిల్ 5Gని అయితే యూజ్ చేయొచ్చు. 5G సిమ్ వేసుకున్నాక ఇంకొక 4G సిమ్ని అయితే మనం వేసుకోలేము ప్రజెంట్. బట్ వీళ్ళు చెప్పిన ప్రకారం ఫ్యూచర్లో ఒక అప్డేట్ అయితే తీసుకొస్తా అని చెప్తున్నారు. మన ఇండియాలో 5G సిమ్స్ వచ్చే వరకు ఒక అప్డేట్ని అయితే తీసుకొస్తా అని చెప్తున్నారు. ఆ అప్డేట్ వచ్చిన తర్వాత 5G సిమ్ వేసుకున్నాక కూడా మనం ఇంకొక 4G సిమ్ కార్డ్ని అయితే వేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. సో దీనికి కూడా మీరు టెన్షన్ అయితే పడకండి ఫ్రెండ్స్. ఇంకొకటి, మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ నేను రెగ్యులర్ అప్డేట్స్ని అయితే షేర్ చేస్తుంటాను అండ్ ఇక్కడ డీల్స్ని కూడా షేర్ చేస్తుంటాను. అండ్ ప్రోడక్ట్స్ ప్రైస్ డ్రాప్ అయినా మంచి ఆఫర్స్ ఉన్నా కూడా అండ్ మొబైల్ ఫోన్ సేల్ ఉన్నా కూడా నేను అక్కడ షేర్ అయితే చేస్తుంటాను. సో ఒకవేళ మీరు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో డైలీ మంచి అమేజింగ్ ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ అయితే నేను అక్కడ షేర్ చేస్తుంటాను. సో మీరు ప్రోడక్ట్స్ కొనేటప్పుడు మీ డబ్బులను అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ వదిలేస్తాను అండ్ కింద కమెంట్ కూడా పిన్ చేస్తాను. లేకపోతే డైరెక్ట్ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు టెక్ టీవీ డీల్స్ అని సెర్చ్ చేసినా కూడా మన ఛానల్ అయితే వస్తుంది, డీల్స్ ఛానల్. అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వండి అండ్ మీరు ఆన్లైన్ షాపింగ్ చేసేటప్పుడు మంచి ఆఫర్స్లో కొనండి, మీ డబ్బులను అయితే సేవ్ చేసుకోండి. సో ఓవరాల్గా మ్యాక్సిమము సో ఈ క్వశ్చన్స్ అయితే రిపీటెడ్గా వస్తున్నాయి. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ వస్తున్నాయి అండ్ యూట్యూబ్ కమెంట్ సెషన్లో, టెలిగ్రామ్లో చాలా మెసేజెస్ వస్తున్నాయి. అందుకే నేను ఒక వీడియో చేస్తే అందరికీ హెల్ప్ అవుతుంది కదా అన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే చేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ మీకు ఇంకా తెలిసింది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నేను వీడియోలో చెప్పింది కాకుండా కింద కమెంట్స్లో షేర్ చేయండి. మన సబ్స్క్రైబర్స్కి అయితే హెల్ప్ అయితే అవుతుంది. వీడియో కిందే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.